సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో, మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ అసలు మూవీ అయితే మాత్రం. అండ్ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఆ డాడీ క్యారెక్టర్ మెయిన్గా, ఆ డాడీ క్యారెక్టర్ అయితే ఇచ్చి పడేసింది. అట్లుంటుంది మంత్ అని తిప్పి తిప్పి పిప్పి చేసే డైలాగ్. అండ్ ఇంకా చెప్పాలంటే ప్లస్లో మన రాధికా సాంగ్ అప్పుడు మాత్రం అంతా ఎగిరారు. మన రాధికా ఆప్తే ఫస్ట్ పార్ట్ రాధికా అక్క వచ్చినప్పుడు థియేటర్ ఉంది భయ్యా, నెక్స్ట్ లెవెల్ ఎగిరిపోయింది అంతే. ఒక్కసారిగా ఒక హాఫ్ అన్ అవర్ 1 minute సీన్ మొత్తం ఎగిరిపోతూ ఉంది వచ్చినప్పుడు మాత్రం. అందరూ వచ్చి థియేటర్కి వచ్చే చూడాలి, ఎందుకంటే ఓటీటీలో నడవాయి ఇవన్నీ, థియేటర్లో చూసే సినిమా ఇదైతే. సో అది థ్యాంక్ యూ. మన ఇద్దరు రాధికాలు ఉండగా అబ్బాయిలు అయితే టిల్లుని చూడరు, రాధికానే చూస్తారు. అలాంటిది ఈ మూవీలో మాత్రం టిల్లుని కూడా చూడాల్సి వచ్చింది. చాలా బాగా చేశాడు హీరో మాత్రం, నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. రైటింగ్ బాగుంది, మొత్తం డైలాగ్స్ కానీ మొత్తం దానికోసమే చూసాం మేమైతే. అయితే ఇచ్చి పడేసాడు. ఫస్ట్లో ఉన్న రాధికాస్ అందరినీ మళ్ళీ క్యారెక్టర్స్ అన్నది మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా చూపించడం బాగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం లాగా అనిపించింది. మటుకి సినిమా కాన్సెప్ట్ మాత్రం బాగానే అనిపించింది అన్న, సూపర్. అసలు ఇంకోసారి రెండోసారి చూడొచ్చు సినిమా, అసలు మామూలు ఇదే రెండూ బాగున్నాయి. అన్నిటికన్నా రాధికని ఇంట్రెస్ట్ చేయడం ఇంకా బాగుంది, అసలు మామూలుగా లేదు. ఫస్ట్ అసలు సినిమాని ఇంకోసారి ఎన్నిసార్లు చూసినా పర్లేదు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ మాత్రం మామూలుగా లేదన్నా. అసలు సిద్ధన్న యాక్టింగ్ మాత్రం మామూలు లేదు, మొత్తం నడిపించింది మాత్రం సిద్ధన్న మాత్రమే. ఆయన టైమింగ్ కామెడీ టైం సూపర్, అసలు బాగుంది సినిమా, ఎక్సలెంట్. చెప్పరా సినిమా ఎలా ఉందండి, ఏం చెప్తాం మరి. సినిమా మొత్తం లోపలంతా గిల్లకెత్తా మఫ్లీ నడిచింది. సినిమా చివరి వరకు అయితే సూపర్ నవ్వుకున్నాం బ్రో. మళ్ళీ చెప్పండి బ్రో ఫస్ట్ నుంచి. ఓకే, సినిమా ఎలా ఉందంటే ఏం చెప్తాం మార్కస్, మీరు పట్టుకుంటారా? ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచా? సినిమా ఎలా ఉందంటే ఏం చెప్తాం బ్రో, బాగుంది. చివరి వరకు బాగా నవ్వుకున్నాం, సూపర్ ఉంది. అండ్ కామెడీ టైమింగ్స్ బాగున్నాయి, కొన్ని డైలాగ్స్ అయితే మేము వేసుకున్నట్టే ఉన్నాయి. సినిమా అయితే టోటల్గా బాగుంది. బాగుంది బ్రో, మళ్ళీ చూద్దాం. అనుపమాన నచ్చింది మాకు, ఆ టాటూ బాగుంది, వేయించుకోవాలి. మాకు అమ్మాయి అయితే చాలు. చంద్రముఖిలో ఉంది కదా, ఎందుకు కనెక్ట్ అవుతారో మీరు చూసాక అర్థం. నా సినిమా అయితే సూపర్ ఉంది. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్టే నచ్చిందన్న నాకు. సెకండ్ పార్ట్లో స్టోరీ ఉంది, మొత్తం బీజేటీలో అనేది మొత్తం స్టోరీ ఉంది, ఒక క్లారిటీ ఉంది సినిమా. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్టే బాగుంది. ఇద్దరు బాగున్నారు. రాధికేం లిల్లీ ఏంది, టిల్లు అయినా చెప్తున్నా కదా. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్టే పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది, సేమ్ అదే వైబు. డీజేటీలో అంటే డీజేటీలో వైబు బాగుంది సినిమా మొత్తానికి. మూవీ చాలా బాగుంది, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకా బాగుంది. ఏమేమైతే ప్లాన్ చేసుకున్నారో అవన్నీ ఎగ్జిక్యూట్ చేశారు యాజ్ ఇట్ ఈస్గా. రాధిక అంటే రాధికాని మించి టిల్లుని మోసం చేసింది మన టిల్లీకి పెద్ద లొల్లైంది. సో యాజ్ ఇట్ ఈస్గా సూపర్ హిట్ అయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది, బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం సూపర్, అంటే చాలా స్పీడ్గా తీసుకెళ్ళిపోయాడు. అండ్ అసలు థియేటర్లో అయితే చూసాం మేము, ఫుల్ నవ్వులు ఉన్నాయి థియేటర్లో మొత్తం. అండ్ ఆ పంచెస్ కానీ, ఆ టిల్లు కొట్టే డైలాగ్స్ కానీ, సో పడి నవ్విన సిచ్యువేషన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఏదైతే సస్పెన్స్ పెట్టాలనుకున్నారో అదంతా పెట్టారు. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ చిన్న లాజిక్లు ఉంటాయి, బట్ అవి కమర్షియల్ మూవీస్కి కానీ ఇలాంటి కామెడీ మూవీస్కి కానీ ఆ లాజిక్స్ అన్ని వదిలేయాలి. ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు ఉంది, తర్వాత హీరో ఇలా ఎందుకు చేశాడు, హీరోయిన్ ఇలా ఎందుకు బిహేవ్ చేసింది, ఇవన్నీ వదిలేయాలి. ఒక మూవీలాగా చూడాలి. కామెడీ కోసం వచ్చారు, కామెడీ ఉంది, ఫుల్గా నవ్వుకోండి. సో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే ఈ మూవీలో దొరుకుతుంది. అండ్ టిల్లు 2 ఈజ్ మోర్ దాన్ టిల్లు 1. సో థ్యాంక్ యూ. బాగుంది. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బ్లాక్ బస్టర్ సిద్ధు ప్యాకెట్ యాడ్ చేశాడు అంతే. 2 hours 15 minutes హిలీరియస్ కామెడీ ఎంటర్టైనర్ అన్న. అసలు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ దిస్ ఇయర్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా డైలాగ్స్ అయితే ఇచ్చి పడేసిండు. అసలు యాటిట్యూడ్ కానీ, బీజిఎం కానీ,
ఇంటర్వెల్ టెస్ట్ కానీ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ సీన్స్ కానీ అసలు మామూలుగా లేవు. ఖచ్చితంగా 2 hours 15 minutes హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి లాజిక్ లేకుండా హ్యాపీగా వితౌట్ డీవియేషన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ తోటి మీరు మూవీకి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా డీజే టిల్లులో కూడా రాధిక క్యారెక్టర్ కొంచెం తక్కువనే ఉందని చెప్పాలి, కానీ పేరు బాగా పాపులర్ అయింది. కానీ ఈ సినిమాలో అనుపమ కూడా బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, బాగా పోటీగా ఇచ్చింది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వ్యూలో ట్విస్ట్లు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎట్ ది సేమ్ టైం క్లైమాక్స్ సీన్స్ కూడా బాగా ట్విస్ట్లో ఉంటాయి. మొత్తం మీరైతే 2 hours 15 minutes అన్న థియేటర్ మొత్తం చాలా హిలీరియస్గా ఎంటర్టైన్ చేశారు. పార్ట్ 3 కూడా ఉంటే బెటర్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పార్ట్ 1 కంటే చాలా డీసెంట్గా అండ్ చాలా ఎక్స్ట్రాడినరీగా డైలాగ్స్ ఉన్నాయి. అసలు ఒక్కొక్క డైలాగ్ అయితే మామూలుగా లేవు. ఖచ్చితంగా థియేటరికల్ మూవీ ఇది. ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయకుండా బెటర్ సజెషన్ థియేటర్లో ఎంజాయ్ చేసి ఈ సమ్మర్కి ఎగ్జామ్స్ రాసిన పిల్లలు 10th class స్టూడెంట్స్ కానీ ఇంటర్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ స్ట్రెస్ బస్టర్ మూవీ అని చెప్పచ్చు. మూవీ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్. బాగుంది. రాధిక